హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడిప్పుడే మా పాప నాన్ వెజ్ తినడం అయితే స్టార్ట్ చేసింది. చికెను, మటను, ఫ్రాన్స్ అలాంటివి ఏమీ అస్సలు తినదనమాట. చాలా తక్కువ. ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నాను తన కోసం. ఇలా ఫ్రై చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. సో తన కోసం మాత్రం కొంచెం చికెన్ లెగ్ పీసెస్ ఉండేలాగా చికెన్ అయితే తీసుకొచ్చాము. చికెన్ అయితే 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ కొంచెం పెరుగు వేసేసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక గిన్నెలో పెట్టుకొని, అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేం లేవన్నమాట నా దగ్గర. సో కొంచెం ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసేసి ఫస్ట్ బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా లెగ్ పీసెస్కి వాటికి అన్నిటికి పట్టేలాగా కలిపేసుకున్నా అనమాట. ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీకు టైం ఉంటే 1 అవర్ అయినా ఓకే, అలాగే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక బయటికి తీసి 1 అవర్ తర్వాత, నేను కరెక్ట్గా 1 అవర్ అయితే పెట్టాను, బయటికి తీసి ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. వేసేసి బాగా ఆ పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా దాన్ని పక్కన పెట్టడం ఏముండదు, జస్ట్ పొడి పొడిగా ఉన్న ప్రాబ్లం ఏముండదు. నార్మల్గా ఇంకా వాటర్ అది ఏది యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా దాన్ని అలానే కలిపేసి ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని బాగా కలిపేసి ఇంకా డైరెక్ట్ ఆయిల్లోని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఫ్రై ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోని పెట్టి కుక్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇంకా చికెన్ లెగ్ పీసెస్ అయితే మనం అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకొని నేను హీట్ చేసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మొత్తం లెగ్ పీసెస్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఫస్ట్ వేసేసాను, నేను ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై అవ్వడం కాదు కానీ మా పాప కనీసం ఒక 30 సార్లైనా తిరిగి ఉంటుంది, అయ్యిందా 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 అనేసి. అవుతుంటూనే చాలు, ఇంకా తినేది ఏముండదు, మళ్ళీ జస్ట్ ఆ పైన తినేస్తుంది, తర్వాత వదిలేస్తుంది. ఆ లెగ్ పీస్ పట్టుకుంటారు చూసారా, అదంటే ఇష్టం అనమాట, పట్టుకోవడం ఇష్టం తనకి. సో అలా అనేసి తింటుంది అంతే. ఫ్రై అయితే చేస్తున్నానని ఇంకా అలా ఫ్రై చేసేసుకున్నాక చూసుకొని మాడిపోతాయి, కొంచెం దగ్గరుండి అలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అంటే మనకి టైం ఉంటే మాత్రం సింపుల్గానే ఉంటుందిలే, కానీ టైం లేకపోతేనే ఏదో ఒకలాగా ఫ్రై చేసేయచ్చు అన్నట్టు అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు అయినా ఇలా కొంచెం టేస్టీగా తినండి, బాగుంటుంది, ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఫ్రై చేస్తుంటుంటే లెగ్ పీసెస్ ఒక్కోసారి టపాసుల్లో పేలుతున్నాయి, చూసుకోండి, మొహం మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా అయితే ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలా చూసి అయితే వెళ్ళిపోకండి, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. లైక్ చేసిన ఒక్కొక్కరికి ఈ లెగ్ పీస్ ఇస్తాను అనమాట, లైక్ చేసేసేయండి మరి, ఓకేనా. ఇంకా ఫ్రై కూడా చేసేయడం అయిపోయింది. ఇంకా ఆనియన్ కట్ చేసుకొని ఒక్క నిమ్మకాయ చెక్క పక్కన పెట్టుకొని కలర్ఫుల్గా ఉంటే సూపర్ అనమాట, టేస్ట్ ఎంజాయ్. ఇంకా